తలకాయ తిరుగుతుందిరా. నీ తలకాయ భూమి అనుకుంటున్నావా? తలకాయ తలకాయ మంచిగా ఉన్నావు కదా. బయటికి కనిపేదిరా, లోపలనే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందిరా? చిన్నది ఆయన మందు తలకాయకు పట్టిందిరా. తాగి నువ్వు కడుపులోకి పోవాలని తలకాయ కిందకి పట్టాయిరా. నాకు కూడా కడుపులోకే పోయిందిరా, తర్వాతనే తలకెక్కింది. చెరువంతా చేపలతో నిన్నట్టు మన ఊరంతా పొలగాలతో నిండిపోయిందిరా. ఎందుకురా? ఏమరా పొలగాళ్ళంతా బయలు బంద్ చేసి బయలు కాచాయేమరా. మన ఊరికి అందమైన అమ్మాయి వస్తుందిరా. అరే మన ఊరికి అద్దాలు అమ్ముకునే వాళ్ళే రాడు. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. అందమైన అమ్మాయి వస్తాయరా. అది చూడరా, సరిగా కనిపించట్లేదురా ఎండకి. సీకెట్ల సమానం కనిపిస్తే గానీ అందమైన అమ్మాయి కనిపిస్తలేదా ఎండకి? ఏమైందిరా? కాకరకాయ చెట్టు కరివేపాకు చూసినట్టు గడ్డ షాకాయ చూస్తున్నా. అసలు నువ్వెవరు మమ్మల్ని అదే అంటున్నావు? చూసేటందుకు అందంగా మంచిగా ఉన్నావు కానీ నువ్వు మమ్మల్ని నారాయణుడే మంచిలేదు. అరే నేను రా దివ్యని. నువ్వా? చిన్నప్పుడు శివుడు కాసుకునేదానివి, చింతకాయ కోసం వేసేదానివి. ఇప్పుడేంటి చిలకలాగా మస్తు తయారైనావు. దౌడమికి తప్పితే దౌడ తల్లు మనాలి. ఎక్కువైతున్నాయి మాటలు. నువ్వు ఆగరా. అవు కానీ నువ్వు హాస్టల్ ఉంటావు కానీ గీడికి ఎందుకు వచ్చినావు? ఆశ నుంచి నువ్వుకేసినట్టున్నా. కాదురా సెలవులు ఇచ్చిర్రు. ఓహో అందుకేనా పూలగాలు పొట్టు తిరుగుతున్నాడు. ఎవరైనా చచ్చిరా? సెలవులు ఎందుకు ఇచ్చిర్రు? చచ్చిల్లు కాదురా పిచ్చి నాయన, సంక్రాంతి సెలవులు ఇచ్చిర్రు. సంక్రాంతికి సిగ్నల్ చేస్తాను తెలుసు కానీ సెలవుగా ఇచ్చారనే. ఇస్తారో ఇయ్యరో ఏనాడైనా బడికోతో తెలుస్తుంది. మేము బడికి పోతామో పోమో కానీ నువ్వైతే ఇంటికి పో, లేకుంటే దారి మర్చిపోతావు. దివ్య ఇంటికి వచ్చినావా? ఇంటికి రాకుండా నీకు ఎట్లా కనిపిస్తానే? ఇప్పుడే వచ్చిన. ఆయన నేను వచ్చినట్టు నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పారు కానీ ఏం పని మీద వచ్చినానే? పని మీద రాలేదే, బస్ మీద వచ్చిన. బస్ మీద అంటే మొత్తం మీదెక్కినవా అని బస్సు లోపల ఉన్న సీట్లనే ఎక్కినా గానీ ఇంకా వంశీగాడుని రవిగాడు ఏం చేస్తుర్రే? వాళ్ళేం చేస్తారు? అంకలేని కోతి లంకతో చేసినట్లు ఊర్లో వట్టిగానే తిరుగుతుంది. అంతేనా? మరి అందరు భోగి మంట పెట్టిరా? కడుపులో మంట మండింది, అందుకే భోగి మంట పెట్టలేదు. సరే గాని గాలిపట్టలు ఎగిరిద్దామా అని. మరి మనం ఎందుకు ఎగిరేసుడు? గాలి శాబే ఎగిరిపోతాయి కదా. సంక్రాంతి పండుగ కదా, ఎగిరేస్తే మంచిదే కదా. మంచిదే కదని గాలిపటం గట్టరాదు, ఎగిరేయరాదు కదని. అయితే వంశీని అడుగుదామా? అడిగితే ఆకాశం అంతా ఎగురుతాడు. వాడిని అడుగుడు. వాస్తవం ఎంత గాడి కాలు పట్టుకుని మనం వాళ్ళని అడిగితే ఏమవుతుంది? అయితే నడుగు పోదాం. సరేపా. ఏమైంది? భూమి మీద ఏడ జాలినట్టు మా నీడ మీద నిలబడ్డదు. మేమేదో మీ మీద నిలబడట్టు చేస్తున్నాం, అవి నుంచి మీ నీడ మీద కదా. నీడ కదా మాలో బాగానే. ఎందుకు వచ్చాడు చెప్పండి. గాలిపటాలు ఎగిరేద్దాం రా. పాఠాలు గీసుడు ఇష్టం లేకనే పడి పని చేసిన. మళ్ళా నువ్వు పాఠాలకి ఇద్దామంటావేందే? నేను అన్నది పాటలు గీసుకున్నాను కాదురా, మిఠాయిలు అమ్ముకునే ముఖపోడ. పండగకు పతంగులు ఎగిరేద్దామన్నా. సరే ఎగిరేద్దాం, దాంట్లో ఏమున్నది? ఎగిరేద్దామని ఎద్దుల తలెప్తే అయిపోద్దా? తలూపకుంటే శరీరం అంతా ఊపాలా? అరే అట్లా కాదురా, గాలిపటాలు ఎగిరేద్దాం, పండగ కదా. కొనుక్కొస్తావా? అబ్బాయిగా కొనడానికే పైసలు, నువ్వు గాలి పట్టాలు తీసుకొని రమ్మంటున్నావా? గరీబ్ వాళ్ళ దగ్గర గ్యాస్ సిలిండర్ అయినా ఉండొచ్చు కానీ వీళ్ళ దగ్గర పైసలే ఉండే. వీడెట్లా చేస్తాడు గాలి పట్టాలు? సరే నేనే పైసలు ఇస్తాను, తీసుకుంటారా? పైసలు మీద చిల్లర తీసుకురా.
తీసుకో సతీ. ఇప్పుడు గాలిపటాలు దేనికి పోయిందా లేదంటే గాలి వస్తే ఎట్టన్నా కొట్టుకోవేండా? ఏం గాలి కొట్టుకోమారు, దున్నుబోటు లెక్క ఉన్నాడు. పైసలు చూస్తేనే పౌరాళ్ళకే ఎగురుతాడు. కొన్నాడో మందు కొనుక్కొని తాగుతుండో. అచ్చమ్మ పిల్ల బుచ్చమ్మ సాగుమన్నట్టు మధ్యలో నువ్వు ఎందుకు మాట్లాడతావు? నల్ల మొక్కమ దాన్న. మరి ఇంకెంతసేపు రావడానికి? దుకాణం పోయిందా మధ్యలోనే చచ్చిపోయిందా? ఆ అడవిలో తప్పిపోయినాడు ఆకులు పట్టుకొని వచ్చినట్లు అవి పట్టుకొని వస్తుంది. ఏమైంది? నాకోసమే చూస్తురా? నిన్ను పంపినప్పుడు నీ కోసం కాకపోతే హీరో నితిన్ కోసం చూస్తామారా అవిటి. పని అయ్యేదాకా ఓడిమల్లనా, పని అయినాక బోడిమల్లనా అంటూరేంది? నిన్ను మల్లన్నా అని ఎందుకంటాం రా? మాయలోడు అంటాం మరి. నేను ముచ్చట తాపని ముందు పోయి పటాంగి ఎగరేస్తాం. పట్టండి రా. దాని పొక్కలు పెట్టే. ఏనాక పొక్కలు పెట్టి లేడేస్తారా మిషన్ కుట్టమంటే కుడతా కానీ. చూను నువ్వన్నా పెట్టా తొందర కానీ. అలా తోకెందుకు చంపినవురా? నీకెక్కువ ఉందా తాకు చంపడానికి? నేను అన్నది నా తోక గురించి కాదురా, గాలిపటం తోక గురించి. సరిగా నేను చిరంజీవి పాట పెట్టరా అదే గుర్తుంది. నీ ముఖం తోకలేని పతంగ ఎట్లా కుడుతుంది? నేను చూపిస్తా చూపి చూపి. ఆ తోకలను తీసుకురాపో. ఎగరదని చెప్తే తినరు చేయరు మీరు. నీ అది మళ్ళీ ఒకసారి ఎగరేస్తాం పట్టాంగి. ఎగిరిపో. ఏ నడుగులో సార్లు పోదాం టైం అవుతుంది. లేట్ అవుతుందా? పోమా నడు పోదాం. సరదారా. అలా మా అమ్మని ఇంట్లో దొంగలు పడితే పోలీసు వాడు తీసుకుపోయినట్టు నన్నేడి తీసుకుపోతున్నావురా? అరే అక్కడ అందరం ముగ్గులేస్తాం రా పోదాం. వాళ్ళు ముగ్గులు వేస్తుంటే నువ్వేం చేస్తావరా? రంగులు వేస్తావా? ఏంట్రా ముగ్గులేస్తుంటే సైట్ వేస్తా. అప్పుడు నీ ముఖం మీద పేడేస్తారా? బంగారం దాని నిద్ర మీద బురదలున్నావు కాడా? బుర్రదైతే నీళ్ళతో కడుక్కోవచ్చు. రాకపోదాం. లేపినా లేవరు. ఈ రోజు ఎందుకు చెప్పని లేచారు? నేను చూద్దామని ఏమన్నావురా? చెప్పు తెగుద్ది. వేసే ముగ్గును చూద్దామని. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నావా? లేదురా, మువ్వల నవ్వకల పాటకి డ్యాన్స్ వేస్తుంది. మువ్వల నవ్వకల ముద్దమందారమా ముగ్గులో దించ. కనిపిస్తలేదా? ముగ్గేస్తున్నా. నువ్వు వేసే ముగ్గు కంటే శ్మశానం వేసే చేతపడి ముగ్గు అన్న మంచిగా ఉంటుంది కానీ. అయితే శ్మశానంలోనే చావుపోరా.
ముందు చూసి ముగ్గేయకుండా ముల్లోకలు తిరిగినట్టు చూస్తున్నాయేమే. అరే దివ్య వస్తా అన్నదిరా. దివ్య వస్తానదా? చలికి పిల్లి లెక్క ఇంటికానే వండుకోవచ్చు. నువ్వే వేసుకో ముగ్గు. అరే పండక్కి దేవతలు భూమిపైకి వస్తారా? దేవతలు కదా, దయ్యం కూడా రాదు. అది చూసే దేవత వస్తుంది. అరే అది దేవత కాదురా, దివ్యరా. దివ్యనా? శారీ కట్టుకుంటే దేవత లెక్క ఉంది. శారీ కట్టుకుంటే దేవత లెక్క ఉంది. నీ కళ్ళకి కాకి కూడా కరీనా కపూర్ లాగా అనిపిస్తుందిరా. ఇక్కడ నుండి ఓన్రా. ఇక్కడ నువ్వు ఉంటే నీకేమవుతాయే? సరే కానీ మీరేంట్రా ఇంత పొద్దున్న లేచారు? పండుకుంటేనేమో దున్నపోతులకు అన్నం అంటారు, లేస్తేనేమో ఇంత తొందర లేచిరంటవేమే. సరే కానీ మీ ఇంటి ముందు ముగ్గేసి రారా. ముగ్గేయకపోతే ముళ్ళకంపేస్తారా? మీకంటే ముందే మా అమ్మ ముగ్గేసింది. మేమంటే ముగ్గులేసినాం, మీరేం చేస్తుర్రా? నీ ఎవరికైనా కొత్త వాళ్ళకి లైన్ చేస్తాం. నీ ఎవరికైనా కొత్త వాళ్ళకి లైన్ చేస్తాం. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్? సరే తీ పారా, వీళ్ళతో మనకి ఏముంది. సరే కానీ కుక్కతో గర వంకర అన్నట్టు వీళ్ళ బుద్ధులు ఎప్పుడు ముగ్గులు వేయి. నాకు ముగ్గులు కొంచెం హెల్ప్ అయ్యావా? సరే పట్టు. ఈ ముగ్గు కూడా వేసేస్తాను అయితే రానే. నాకు రాక కదా నేను నిన్ను వేయమన్నా. పోరగాన్ని చూడు, ఎప్పుడు చూడండి కొత్త చూస్తురు మళ్ళీ తొంగి. ఏ గాలతో మనకింది, మేమైతే ముగ్గి. గేట్ వెనకాల గొబ్బెమ్మలు రేణగాయలు ఉన్నాయి, తేవాయి. నువ్వే తీసుకురావచ్చు కానీ. ప్లీజ్. సరే పాలకిన్న చుట్టూ పిల్లి తిరిగినట్టు మీరేంద్ర గిట్ట తిరుగుతురు. ఇదిగోనే ఏంటి ఈ పని చెప్తుంది? మనం నిన్న గాలిపటం ఎగిరేసినాం కదా, అదేది. అయితే జాగ్రత్తగా పట్టుకో, లేదంటే ఎగిరిపోద్ది, లేదంటే ఎగిరిపోద్ది. ఇంత పొగరు ఎందుకురా మీకు? నీయాస్ అంటాడే కాకాని పట్టుకొని క్యారీ అన్నాడు. అర్థమైందా? అర్థం కాదా? మళ్ళా చెప్తావా? సరే తీరా, ఇదంతా వదిలేయండి. మేమేం పట్టుకోలేదు కానీ ఎట్లా వదిలేండి. ఏ సరే తీరా, ఈ ముచ్చట వదిలేరి. చాలా తీసుకున్నప్పుడు ఏ ఫిట్స్ కాదురా, స్నాప్ కోసం ఫోటోలు తీసుకుంటున్నా. ఫోటోనా? మంచిగా దిగొచ్చు కదా, పని లేక మూటి పెట్టావు మని మని. అట్లా కాదు రా, అది ఈ మధ్య స్టైల్ రా. సరే కానీ సాయంత్రం ఒకసారి మా ఇంటికి రండి. ఎందుకే దావత్ ఇస్తావా? దావత్ ఇస్తుందో దస్తీ ఇస్తుందో పిలిచినప్పుడు రావచ్చు కదరా. సరే వస్తాం కానీ గాలి కొత్త జాగ్రత్త. రాదా పోదా? సరే నేను కూడా పోతా, మా అమ్మ తింటుంది. సరే నేను అయ్యా నా ఫోన్ మర్చిపోయింది. ఏమైంది? మీ ఇంటికి రమ్మని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి నువ్వు మా ఇంటికాడ అందరు ఉన్నారు, అందుకే మా పెద్దవాళ్ళ ఇంటికి రమ్మన్నా. అది కాదు, ఎప్పుడు చూస్తే మీ ఇంటి దగ్గర ఉంటే దీనికి ఏమైనా జీతం ఇస్తున్నావా? జీతాలను ఇస్తలేం కానీ ఇక్కడ పిండి డబ్బు ఉంది, తీసుకో. జీవన అమ్ముకో ఉంటావా? జీవన దేవతవే.
అమ్ముకున్నాడు కాదురా పోయి పిండి పట్టించుకురాపు. అమ్ముకున్నాడు కాదురా పోయి పిండి పట్టించుకురాపు. పిండి పట్టించుకొని అమ్ముకోమంటావా? అమ్ముకోవడానికి కాదురా అప్పాలకు. ఏంటి అప్పాలిక? అవునరా పండగ అప్పాలు తినొద్దా? అత్తకు అల్లుడాశ, బాపనేనకు పప్పాశ అన్నట్టు నీకు ఈ అప్పల మీద ఆశ పుట్టింది. పండగ తినకపోతే పరమాత్ముడు ఒప్పుకోడురా. పరమాత్మ ఒప్పుకుంటాడు లేదే కానీ నువ్వు మాత్రం ఒప్పుకున్నాడు కానీ లేదే. అరే పిండి అయితే మెత్తబడతారు. కృష్ణ దూకి చూడమంటావా? మీరు రెడీ చేయండి, మీరు తీసుకొని వస్తాం. సరే ఈ పొట్టోడైంది ఇంకా వస్తాడు. అప్పుడు అనగా పోయిండు. నాకేమో నోరంతా గుంజుతుంది. వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. పిండి పట్టించుకొని రమ్మన్నా, పిండి మీరేసుకొని రమ్మండి. ఏంద్రా అడుగుతుంటే అడ్డగడ్డ లెక్క నుంచున్నావు? పిండి డబ్బా తీసుకోవచ్చు కదరా, పిండి డబ్బా ఏది? పిండి డబ్బేది పిండేది? ఇంకెక్కడ పిండి ఆయన మీద ఉన్నది కనిపిస్తుందిరా. పిండి ఆరు మీద ఉన్నడేంద్రా? దాంట్లో బండ తట్టుకొని కింద పడ్డాడు. అంటే డబ్బా కింద పడ్డదా? పిండి డబ్బా కూడా పడ్డది. మరి పిండి ఏదిరా? అదంతా ఈయన మీద పడ్డది. అంటే పిండంతా పోగొట్టిండా? మేము పిన్ను కాకలు తిన్నాం, నేను ఎక్కడ బాగున్నాను అదే పోయి. ఛీ నీకు చెప్పి తప్పు చేసిన. పిన్ని నా పిన్ను పని బాగా కానీ పిన్ని పిన్ని బాధపడుతున్నావా? అప్పా తిన్నామనుకు రాశంతా ఆవిరైపోయాయి. పొయ్యి మీద నూనె కూడా పెట్టిందట, అది కూడా వేడి కావచ్చు. అన్ను వేరైనాక దాంట్లో దూకి సాగు, నువ్వు స్నానం చేయాలి. బురదలో పడ్డది నీ పిండి డబ్బా, పోయి తీసుకో. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం మన విలేజ్ కామెడీ క్లబ్ అనే ఛానల్ని. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, స్టే ట్యూన్. బాయ్. బాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుసుగా నేను మీ ఆశించిన సవాల్ దిస్ ఇస్